కూరగాయల మార్కెట్. ఇగో ఇక్కడ ఈ కూరగాయలు ఉన్నాయి. ఇవేంటో తెలియట్లేదు. ఎలా ఉండాలంటే వాళ్ళు బెంగాలీలో చెప్తున్నారు, అర్థం కాలేదు. కానీ చాలా బాగా రీజన్ రేట్లోనే ఉన్నాయి కూరగాయలన్నీ. అండ్ అక్కడ చూపిస్తున్నారు చూడు, అందులోని అవి బఠానీ, లోపల బఠానీ ఉంటాయంట. అంటే నేను ఎప్పుడూ చూడలేదు బఠానీ, గ్రీన్ బఠానీ కొనుక్కోవడం కానీ చూడలేదు కదా. ఇంకా ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి మన ఫ్రూట్స్. ఎక్కడ చూసినా స్వీట్ స్టాల్స్ ఉంటాయి ఎక్కువ. ఈయన దగ్గర మేము కూరగాయలు తీసుకున్నాం. బ్రోకలీ కూడా తీసుకున్నాం ఆయన దగ్గర. ఇక్కడ పొద్దుటే స్వీట్స్ తింటారు ఎక్కడ చూసినా. మామిడల్లం అంటారు కదండి, ఇదిగో మామిడల్లం. మన సైడ్ అయితే ఇలాగా దొరకదు మరి నాకు తెలిసి, కానీ ఇక్కడ ఎక్కడ చూసినా మామిడల్లం ఎక్కువ ఉంటుంది. ఇది చిన్న రోడ్డు అయినా ఎంత ఫాస్ట్గా వెళ్తాయంటే కార్లు. అయిగో ఎక్స్, ఇక్కడ ఎక్స్కి రకరకాల పేర్లు ఉంటాయి. అది దేశీ అని 10 రూపీస్, 14 రూపీస్, 12 రూపీస్. మేము ఎప్పుడు ఇక్కడే ఎగ్స్ తీసుకుంటాము. ఇక్కడ మేము ఎగ్స్ తీసుకుంటాము ప్రతిరోజు కూడా. ఇదిగో ఎగ్స్ చూడండి. కోయిల్ ఎగ్స్ అంట ఇవి. ఈ కోయిల్ ఎగ్, డక్ ఎగ్స్. దీని దగ్గర తీసుకుంటాము. దాదా హాయ్ బోల్. హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఇవి డక్ ఎగ్స్. ఇవి చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇది షాపు. ఇది మార్కెట్. ఇక్కడ ఉల్లిపాయలు తీసుకుంటాం ప్రతిరోజు వీళ్ళ దగ్గర. ఇంకా అలా వస్తూ పోతూనే ఉంటే వీటిని తప్పించుకోవడానికి ఒక 5 నిమిషాలకి నించొని పరిగెట్టుకుని వెళ్ళిపోవడమే. చూడు అంత ఫాస్ట్గా వచ్చేస్తున్నారు ఆయన. ఇది ఏంటో చెప్పండి. నేనైతే క్యారెట్లా ఉంది, మరి అవునో కాదో తెలీదు. పెద్ద పెద్ద మొక్కలతో ఉంది. ఇక్కడ బాగా గుమ్మడికాయ తింటారు వీళ్ళు. ప్రతి చోట గుమ్మడికాయ ఉంటుంది. ఇతని దగ్గర కానీ బొప్పాయి మాత్రము అస్సలు బాగాలేదు, చప్పగా ఉంది. మరి ఇక్కడ దేశాయి అన్నారు కానీ సీతాఫలం ఉంది కానీ ఎలా ఉంటుందో తెలీదు, అందుకనే తీసుకోలేదు. ఇవి తెలుసా, ఇవి అమ్ముతున్నారు.
ఇవి మీకు తెలుసా, ఇవి లోపల వాటర్ ఉంటుందంట, ఫ్రూటీ అంట. అదేంటో కొంచెం కామెంట్స్లో చెప్పండి. ఇంకో జాంకాయ బాగున్నాయి. ఇగో ఇది మేము కొనుక్కున్నాం జాంకాయలు. ఇంకా అట్టుపల్లిలా ఉంటాయి, బూజు పట్టినట్టు, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అంటున్నారు. కానీ నేను తీసుకున్నాను. లోపలైతే అంత పండుగ లేవు, పచ్చి పచ్చిగానే ఉంది. నామ్ బోల్డే కాల్జీ మార్జీమా అంటండి. ఫ్రూట్ ఏమన్నా మీకు తెలుసా? ఒకటి కొన్నాం, మరి ఎలా ఉంటుందో చూద్దామని. ఎంత ఉందో ఇది, పైనాపిల్. పార్షిమా ఉంటుంది దీని పేరు. తెలుగులో ఏమంటారో కామెంట్లో పెట్టండి. ఇంటికి వెళ్ళాక టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఓకే అండి.